నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి హెచ్టిఎంఎల్ ఫ్రేమ్స్ అండి. సో చూద్దామా అండి హెచ్టిఎంఎల్ ఫ్రేమ్స్ అంటే ఏంటో. ఈ టాపిక్ చూడబోయే ముందు మీరు కనుక హెచ్టిఎంఎల్ నేర్చుకోవాలనుకుంటే లేదా వెబ్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అక్కడ వెబ్ ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్ ఉందండి. దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. ఓకే, సో అలాగే మీకు సి++ కానీ పవర్ బిఐ, పైథాన్, డిబిఎంఎస్, సి లాంగ్వేజ్, పవర్ పాయింట్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, సో ఇలా ఏ వీడియోస్ కావాలన్నా నా ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మీకు ఇంగ్లీష్లో మరియు తెలుగులో వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సి++ అని ఉందనుకోండి, అది ఇంగ్లీష్లో ఉన్నట్టు. సి++ ఇన్ తెలుగు అని సపరేట్గా ఉంటే ఆ వీడియోస్ తెలుగులో ఉన్నట్టు. ఓకే, సో మీకు ఏ వీడియో కావాలన్నా నా ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ అవైలబుల్ అయినాయి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్, సో మన టాపిక్ వచ్చేసి హెచ్టిఎంఎల్ ఫ్రేమ్స్ కదా. సో హెచ్టిఎంఎల్ ఫ్రేమ్స్ అంటే ఏంటి అంటే మీరు పదం వినుంటారు, ఫ్రేమ్స్. జనరల్గా మనం ఫోటో ఫ్రేమ్ అంటాం. ఓకే, ఫోటో ఫ్రేమ్ అంటే ఒక ఫ్రేమ్. ఇక్కడ ఫ్రేమ్స్ ఏం చేస్తుంది అంటే ఫ్రేమ్స్ ఆర్ యూస్ టు డివైడ్ యువర్ బ్రౌజర్ విండోస్ ఇంటూ మల్టిపుల్ సెక్షన్స్ వేర్ ఈచ్ సెక్షన్ క్యాన్ లోడ్ ఏ సెపరేట్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఇండిపెండెంట్లీ. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఒక ఒక హెచ్టిఎంఎల్ ఏదైతే మనకి వెబ్ పేజ్ చేస్తామో లేదా వెబ్ పేజ్ క్రియేట్ చేస్తాం కదా, ఆ బ్రౌజర్లోని పేజ్ని మనం సెక్షన్స్గా డివైడ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక విండోలో ఇది ఒక వెబ్ పేజ్ అనుకోండి. సో దీన్ని నేను రెండుగా డివైడ్ చేయాలనుకున్నాను. అది నేను రోగా అంటే వర్టికల్గా చేయొచ్చు, నేను హారిజాంటల్గా కూడా డివైడ్ చేయొచ్చు. అలాగే వర్టికల్ మరియు హారిజాంటల్గా కూడా డివైడ్ చేయొచ్చు. సో ఇలా పార్ట్లుగా డివైడ్ చేసి డిఫరెంట్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 4 ఆల్రెడీ డెస్క్టాప్ పైన నేను ఒక 4 హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశాను అనుకోండి. ఆ 4టిని నేను పక్కనే చూపించాలనుకున్నాను అనుకోండి. ఈ ఫ్రేమ్స్ అనేది యూజ్ చేస్తుంది. ఈ ఫ్రేమ్స్ ఏం చేస్తుంది, ఒకే వెబ్ బ్రౌజర్ విండోని ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని ముక్కలుగా ఎన్ని సెక్షన్స్ కావాలంటే అన్ని సెక్షన్గా డివైడ్ చేసి చూపిస్తుంది. రైట్, సో చూడండి మళ్ళీ ఒకసారి. హెచ్టిఎంఎల్ ఫ్రేమ్స్ ఆర్ యూస్ టు డివైడ్ ద బ్రౌజర్ విండో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గూగుల్ క్రోమ్ బ్రౌజర్ తీశారనుకోండి, ఆ బ్రౌజర్ విండోని మల్టిపుల్ సెక్షన్స్గా. ఓకే, సో అది హారిజాంటల్గా కావచ్చు, వర్టికల్గా కావచ్చు, లేదా మిక్స్డ్ అంటే హారిజాంటల్ వర్టికల్. ఓకే, వేర్ ఈచ్ సెక్షన్ క్యాన్ లోడ్ ఏ సెపరేట్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఇండిపెండెంట్లీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు సపరేట్గా హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ 4 డాక్యుమెంట్స్ ఉన్నాయి, 5 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ 5టిని మీరు చూపించాలనుకున్నారనుకోండి, అప్పుడు వాటిని మనం ఈ ఫ్రేమ్స్ ద్వారా ఒకే దగ్గర చూపించవచ్చు. ఓకే, సో ఏ కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్స్ ఇన్ బ్రౌజర్ విండో ఈజ్ నోన్ యాజ్ ఫ్రేమ్ సెట్. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది, మనము ఫ్రేమ్ సెట్ అనేది ఏంది, కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్స్. అంటే ఒక ఫ్రేమ్ సెట్లో చాలా ఫ్రేమ్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మనకి ఫ్రేమ్ సెట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్ ఉందనుకోండి, అది ఫ్రేమ్ సెట్. దాంట్లో సెక్షన్స్గా డివైడ్ చేస్తాం కదా, వాటిని మనం ఫ్రేమ్స్ అంటాం. ఓకే, సో కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రేమ్ సెట్. ఓకే, జనరల్గా ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ ఆర్ కాల్డ్ వెబ్సైట్ అంటాం కదా, అట్లా. రైట్, సో ఇక్కడ విండోస్ చూడండి, ద విండోస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఫ్రేమ్స్ ఇన్ ఎ సిమిలర్ వే ద టేబుల్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్. సో ఇక్కడ ఏమంటున్నారు, ఈ విండోని ఎలా డివైడ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ రోస్ రూపంలో లేదా కాలమ్స్ రూపంలో, అంటే టేబుల్ షేప్లో డివైడ్ చేస్తాం అన్నట్టు. ఓకే, సో మనం ఈ 2 డైమెన్షన్ అంటాం కదా, రో కాలమ్స్. సో అట్లా మనము ఈ ఫ్రేమ్స్ని మనం అట్లా డివైడ్ చేస్తాం అన్నట్టు. ఓకే, రైట్, నోట్ ద ఫ్రేమ్ ట్యాగ్ ఈజ్ నో లాంగర్ రికమెండెడ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ సపోర్టెడ్ బై HTML5. సో HTML4 వరకు ఓకే, కానీ HTML5 నుంచి ఈ ఫ్రేమ్ ట్యాగ్ అనేది సపోర్ట్ చేయట్లేదు. కొత్తగా మనకి ఐఫ్రేమ్ కానీ ఇట్లా, సో CSSలో మనం యూజ్ చేస్తాం. ఓకే, సో అవి అడ్వాన్స్గా యూజ్ చేస్తాం. సో ఫ్రేమ్ ట్యాగ్ అనేది HTML5లో సపోర్ట్ చేయదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్, సింటాక్స్ చూడండి, జనరల్గా మనం బాడీ ట్యాగ్ వాడతాం కదా. సో ఇక్కడ బాడీ ట్యాగ్ వాడకుండా మనం ఏం చేస్తాం, ఫ్రేమ్ సెట్ ట్యాగ్ వాడతాం. చూడండి, ఇక్కడ ఒక్క ఫ్రేమ్ సెట్ ట్యాగ్లో 2 ఫ్రేమ్స్ ఉన్నాయి. అంటే ఇదేమో ఫ్రేమ్ ట్యాగ్, ఈ మధ్యలో 2 ఫ్రేమ్ ట్యాగ్. అందుకోసమే మనం ఏమన్నాం, ఫ్రేమ్ సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్స్. ఓకే, సో ఈ ఫ్రేమ్స్లో ఏమంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రేమ్ 1 అనే ఒక HTML డాక్యుమెంట్ ఉంది, ఫ్రేమ్ 2 అనే HTML డాక్యుమెంట్ ఉంది. రెండింటిని నేను ఒకే ఫ్రేమ్లో చూపించాలనుకున్నా. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా ఫ్రేమ్ సెట్లో 2 అంటే ఇండివిజువల్ ఫ్రేమ్స్ని తీసుకొని ఎన్ని కావాలంటే 2 కాదు, ఎన్ని కావాలంటే అన్ని ఫ్రేమ్స్ చూపించవచ్చు. ఓకే, మీకు నెక్స్ట్ ప్రోగ్రాంలో మీకు ఈజీగా అర్థమవుతుంది ఇది. ఓకే, నెక్స్ట్ హౌ టు క్రియేట్ ఏ ఫ్రేమ్స్. ఓకే, మరి
ఫ్రేమ్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇందాక మనం ఎగ్జాంపుల్ చూసాం కదా, ఇలా చూడండి ఫ్రేమ్ సెట్ ఇలా అంటే స్టార్ట్ అవ్వడం ఫ్రేమ్ సెట్తో రాస్తాం, మధ్యలో ఫ్రేమ్స్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఓకే, సో దానిలో మళ్ళీ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి రో యాట్రిబ్యూట్, ఇది ఫ్రేమ్ సెట్ యాట్రిబ్యూట్. అలాగే ఫ్రేమ్ యాట్రిబ్యూట్ కూడా ఉంది, నేమ్, సోర్సెస్. సో ఇలా ఈ యాట్రిబ్యూట్స్ ఏంటో చూద్దామా మనం. ఓకే, ఫ్రేమ్ సెట్ అంటే ఏంది, ఫ్రేమ్ అంటే ఏంది, యాట్రిబ్యూట్స్ అంటే ఏందో చూద్దామా. రైట్, సో ఇక్కడ చూడండి హౌ టు క్రియేట్ ఏ ఫ్రేమ్స్ ఇన్ HTML. ఫస్ట్ ఎలా క్రియేట్ చేయాలంటే, టు మేక్ ఫ్రేమ్స్ ఆన్ ఏ పేజ్ వీ యూస్ ఫ్రేమ్ సెట్ ట్యాగ్ ఇన్స్టెడ్ ఆఫ్ బాడీ ట్యాగ్. అంటే బాడీ ట్యాగ్ బదులు మనం ఏం ట్యాగ్ వాడుతున్నాం, ఇక్కడ ఫ్రేమ్ సెట్ అనే ట్యాగ్ వాడుతున్నాం. ఓకే, సో దానికి క్లోజింగ్ ఓపెనింగ్ రెండు ఉంటుంది, ఆ మధ్యలోనే మనం ఈ ఫ్రేమ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఓకే, ద ఫ్రేమ్ సెట్ ట్యాగ్ డిఫైన్స్ హౌ టు డివైడ్ ద విండోస్ ఇంటూ ఫ్రేమ్స్. ఓకే, సో ఫ్రేమ్ సెట్ ఏం చేస్తుంది, ఎన్ని ఫ్రేమ్స్గా డివైడ్ చేయాలనుకుంటున్నాం అనేది ఈ ఫ్రేమ్ సెటే డిసైడ్ చేస్తుంది. రైట్, సో మరి ఇక్కడ దానికి హెల్ప్ అయ్యే యాట్రిబ్యూట్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రోస్, కాలమ్స్ అలా ఉంటాయండి యాట్రిబ్యూట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రోస్లో మీరు 3 ఇచ్చారనుకోండి, ఆ మూడింటిని ఎట్లా డివైడ్ చేయాలి, సో అలా చెప్తున్నాను. ఓకే, సో చూడండి, రో యాట్రిబ్యూట్ ఆఫ్ ఫ్రేమ్ సెట్ ట్యాగ్ డిఫైన్స్ హారిజాంటల్ ఫ్రేమ్స్ అండ్ కాల్స్. చూడండి, కాలం కాదు కాల్స్, రో కాదు రోస్. ఓకే, రోస్ యాట్రిబ్యూట్ ఆఫ్ ఫ్రేమ్ సెట్ ట్యాగ్ డిఫైన్స్ హారిజాంటల్ ఫ్రేమ్స్, కాలమ్ యాట్రిబ్యూట్ డిఫైన్స్ వర్టికల్ ఫ్రేమ్స్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాము, రోస్ డిఫైన్ చేయడానికి మనం రోస్ అని వాడతామట, కాలమ్స్ డిఫైన్ చేయడానికి కాల్స్ అని వాడతాం. సో ఇవి యాట్రిబ్యూట్స్. ఓకే, రైట్, ఇవి దేని యాట్రిబ్యూట్, ఫ్రేమ్ సెట్ యాట్రిబ్యూట్. అలాగే చూడండి, ఈచ్ ఫ్రేమ్ ఈజ్ యూజ్ టు ఇండికేటెడ్ బై ఫ్రేమ్ ట్యాగ్. చూడండి, మళ్ళీ ఫ్రేమ్ సెట్లో మనం ఫ్రేమ్ ట్యాగ్ వాడతాం. ఓకే, సో ఈ డిఫైన్ ఇన్ ద HTML డాక్యుమెంట్ షాల్ బి ఓపెన్ ఇన్ ద ఫ్రేమ్. ఓకే, సో మనకి యాట్రిబ్యూట్స్ చూద్దామా ఒకసారి. ఓకే, ఇది ఫ్రేమ్ సెట్ యాట్రిబ్యూట్స్ అండి. మళ్ళీ ఫ్రేమ్ యాట్రిబ్యూట్స్ వేరు ఉంటాయి. సో ఫ్రేమ్ సెట్ యాట్రిబ్యూట్లో కాల్స్ ఉంటాయి, అంటే ఎన్ని కాలంలు కావాలనుకుంటున్నారు. ఓకే, సో స్పెసిఫై హౌ మెనీ కాలమ్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ అ ఫ్రేమ్ సెట్ అండ్ ద సైజ్ ఆఫ్ ఈచ్ కాలమ్. ఓకే, మళ్ళీ రోస్ ఏం చేస్తుంది, దిస్ యాట్రిబ్యూట్ వర్క్ జస్ట్ లైక్ అ కాలమ్స్ యాట్రిబ్యూట్ సేమ్ అండ్ టేక్స్ ద సేమ్ వాల్యూ బట్ ఇట్ ఈస్ యూస్ టు స్పెసిఫై ద రోస్ ఇన్ ఎ ఫ్రేమ్ సెట్. సో ఆ రోస్ అనేది స్పెసిఫై చేస్తుంది అన్నట్టు. ఓకే, జస్ట్ ఇలా కాలమ్స్ లాగా ఇక్కడ రోస్. ఓకే, బార్డర్ అని ఉంది, యాట్రిబ్యూట్ స్పెసిఫై ద విడ్త్ ఆఫ్ ద బార్డర్ ఆఫ్ ఈచ్ ఫ్రేమ్ ఇన్ పిక్సెల్. సో వాటికి బార్డర్ కూడా ఇవ్వచ్చు, వాటికి బార్డర్ సైజ్ కూడా. ఓకే, 5, 10 అట్లా కూడా ఇవ్వచ్చు. ఓకే, ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దామా. రైట్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేశాను, HTML హెడ్ అని రాశాను, ఒక HTML ఫ్రేమ్స్ అని రాసుకుని. సో ఇక్కడ నేను ఆల్రెడీ 3 ఫ్రేమ్స్ క్రియేట్ చేశానండి, 4 ఫ్రేమ్స్ క్రియేట్ చేశాను. దానిలో నేను ఒక ఫస్ట్ HTML అని ఒకటి, 0HTML ఒకటి, ఫామ్ HTML ఒకటి, ఇంకొకటి, అట్లా 4 క్రియేట్ చేసినవి ఉన్నాయి. సో ఉన్న వాటిని మనం తీసుకొని ఒక ఫ్రేమ్గా చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఈ 3 డాక్యుమెంట్ని చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో. మరి ఎట్లా డివైడ్ చేసామంటే, చూడండి, ఫ్రేమ్ సెట్ రోస్, ఇక్కడ రోస్ అని రాసాం కదా, రోస్ అన్న రాసేప్పుడు ఏమవుతుందంటే మనం ఇక్కడ పర్సంటేజ్ చేయాలి. ఓకే, సో ఇది మొత్తం 100%. ఈ రోస్లో 30% మనం ఫస్ట్ దానికి ఇస్తున్నాం, ఫస్ట్ ఫ్రేమ్కి, కామా 40% అంటే సెకండ్ దానికి, కామా 30% అంటే థర్డ్ దానికి. సో ఇట్లా చూడండి, ఇది 30% ఉంది ఫ్రేమ్, 30% మధ్యలో కొద్దిగా పెద్దగా ఉంది చూడండి. సో మనం ఫ్రేమ్ని ఎలా కావాలంటే అలా డివైడ్ చేయొచ్చు. ఇది మనం వచ్చేసి ఇలా వర్టికల్గా చేసుకోవచ్చు, హారిజాంటల్గా కూడా చేసుకోవచ్చు. హారిజాంటల్కి ఏంటంటే ఇక్కడ రోస్ ప్లేస్లో ఏం మనం వాడాలి, కాల్స్ అని వాడాలి. ఓకే, కాల్స్లో ఇక్కడ మనం ఇక్కడ టాప్, మెయిన్, బాటమ్ అని ఇచ్చాం. టాప్, మెయిన్, బాటమ్ కాకుండా ఇక్కడ ఏం రాయాలి, రైట్, మిడిల్, లెఫ్ట్. ఓకే, రైట్, మిడిల్, లెఫ్ట్. సో రైట్, మిడిల్, లెఫ్ట్ అండి. ఓకే, సో ఇదే కాకుండా మరి మిక్స్డ్ కూడా చేసుకోవచ్చు. మిక్స్డ్ అంటే ఏంటి, రో చేసుకోవచ్చు, కాలమ్ చేసుకోవచ్చు, హారిజాంటల్ చేసుకోవచ్చు, వర్టికల్ చేసుకోవచ్చు, ఇలా మిక్స్డ్. చూడండి, మిక్స్డ్ ఏంటంటే ఇక్కడ ఒక మనం ఏంటంటే కొద్దిగా మనం లాజిక్ యూజ్ చేయాలి. ఇక్కడ ఏం చూడండి, నేను ఏం చేశానంటే ఫస్ట్ ఫ్రేమ్ సెట్, ఇది ఫస్ట్ ఫ్రేమ్ సెట్ని రోస్గా డివైడ్ చేశాను. ఓకే, సో రోస్గా డివైడ్ చేశానంటే 1, 2, ఇది 50%, ఇది 50%. మరి ఈ పైన 50%లో నేను ఏం చేశాను చూడండి, మళ్ళీ ఈ పైన 50%లో కాలమ్ని, అంటే ఈ పైన 50%లో 50 మళ్ళీ డివైడ్ చేశాను కాలమ్. ఓకే, దాంట్లో ఇది ఫస్ట్ OL, ఇది ఫస్ట్ డాక్యుమెంట్, OL డాక్యుమెంట్. ఓకే, మళ్ళీ ఈ సెకండ్ కింద దాంట్లో మళ్ళీ చూడండి, ఫ్రేమ్ సెట్ 50, కాలమ్ 50. ఓకే, సో ఆల్రెడీ రోస్ని డివైడ్ చేసి కాలమ్ డివైడ్ చేయొచ్చు, లేదా ఫస్ట్ కాలమ్గా డివైడ్ చేసి మళ్ళీ వాటిలో రోస్ డివైడ్ చేయొచ్చు. సో ఇలా మిక్స్డ్ ఫ్రేమ్స్ కూడా చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఇలా చేయొచ్చు అండి. చూడండి, సో ఇప్పుడు ఈ 4 ఫ్రేమ్స్ మీకు ఇలా కనిపిస్తున్నాయి చూడండి. ఓకే, దీన్ని మనం మిక్స్డ్ ఫ్రేమ్స్ అంటాం. ఓకే, సో చూద్దాం ఒకసారి. రైట్, సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ OL,
ఓఎల్, ఇక్కడ ఫామ్, హెడ్, ఈ 4 డాక్యుమెంట్స్ ఆల్రెడీ నేను డెస్క్టాప్ పైన పెట్టాను, మీకు ఇక్కడ చూపిస్తాను బ్రౌజర్లో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఫస్ట్. ఓకే, ఇది ఓఎల్. ఇది ఆల్రెడీ నేను ఒక 4 డాక్యుమెంట్స్ ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఓకే, ఒక ఫామ్ చిన్నగా స్టేట్ అని ఇట్లా రాశాను, హెడ్ అని ఒక రాసి హెడర్ H1 యూజ్ చేశాను. సో ఇట్లా 4 ఫ్రేమ్స్ ఆల్రెడీ నేను తీసుకున్నానండి. ఈ 4 ఫ్రేమ్స్ని ఇప్పుడు ఏం చేస్తాను, ఈ 4 ఫ్రేమ్స్ యూజ్ చేసి నేను ఇప్పుడు కొత్తగా నాలుగు HTML డాక్యుమెంట్ తీసుకున్నాను. ఈ 4 HTML డాక్యుమెంట్స్లో ఇప్పుడు నేను యూజ్ చేసి నేను ఇప్పుడు ఫ్రేమ్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఫ్రేమ్స్ అని ఒక చిన్న ప్రోగ్రామ్ తీసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ చూద్దాం. రైట్, ఓకే, ఫస్ట్ నేను ఒక ప్రోగ్రామ్ తీసుకున్నానండి. ఇందులో నేను ఏం చేశాను చూడండి, హెడ్, టైటిల్ ఇది కామన్. ఓకే, సో ఇక్కడ వరకు కామన్. సో ఇక్కడ నేను ఫ్రేమ్ సెట్ అని స్టార్ట్ చేయడం. ఓకే, సో ఇందులో నేను 30%, 40%, 30%. సో ఇలా నేను రో అంటే 1, 2, 3 ఇట్లా డివైడ్ చేసేసాను. సో ఇందులో ఏంటి, మళ్ళీ నేను ఏం చేశాను చూడండి, ఫస్ట్ HTML ఇదానికేమో 30%, తర్వాత ఓఎల్ దీనికేమో 40%, ఇంకొకటి ఏమో ఫామ్ దీనికేమో మళ్ళీ 30%. ఓకే, సో ఇలా 3 క్రియేట్ చేశాను. సో 3 క్రియేట్ చేసి ఈ 3 డాక్యుమెంట్స్ని ఇలా అరేంజ్ చేశాను. సో ఇప్పుడు దీని అవుట్పుట్ ఏందో చూద్దామా. ఓకే, రైట్, సేవ్. సో డెస్క్టాప్ పైన ఉందండి ఆల్రెడీ. ఓకే, చూడండి ఇక్కడ ఫ్రేమ్స్. ఓకే, సో ఇది ఓపెన్ చేస్తే మనకి చూడండి. ఓకే, సో ఇలా చూడండి, ఫస్ట్ డాక్యుమెంట్ ఇది, ఓఎల్ డాక్యుమెంట్ ఇది, ఫామ్ డాక్యుమెంట్ ఇది, ఈ 3ని నేను ఒక ఫ్రేమ్లో చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మన ప్రోగ్రామ్ ఇది చూద్దామా. రైట్, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫస్ట్ నేను ఏం చేశాను, ఫ్రేమ్ సెట్ రోస్. ఓకే, సో ఫ్రేమ్ సెట్ రోస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్రియేట్ చేశాను. సో ఇక్కడ నేను క్లోజ్ చేశాను, ఇక్కడ ఓపెన్ చేశాను. ఈ మధ్యలో నేనేం రాశాను, మళ్ళీ ఫ్రేమ్స్ అని రాశాను. ఓకే, సో ఈ ఫ్రేమ్స్లో మనం ఏం చేసామంటే ఇక్కడ రోస్ అని వాడాం. మరి ఇప్పుడు రోస్ ప్లేస్లో నేను కాలమ్స్ వాడితే ఏమవుతుందో చూద్దామా. ఓకే, కాల్స్ చూడండి, రోస్ని నేను కాల్స్ చేశాను. ఈ కాల్స్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా చూపిస్తుంది చూడండి, సేవ్ రీఫ్రెష్ చూడండి ఇట్లా. సో రోస్, కాలమ్స్, సో ఇలా మనం ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేమ్ కూడా ఇవ్వచ్చు, ఇంకొక యాట్రిబ్యూట్ నేమ్ కూడా ఉంది కదా. సో నేమ్ ఎందుకంటే ఎప్పుడన్నా రిఫర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో నేమ్ ఏదన్నా ఇచ్చుకోవచ్చు మీకు కావాల్సింది. ఓకే, ఫ్రేమ్ 1, సో ఇట్లా నేమ్ ఒకటి ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అట్రిబ్యూట్స్, కాలమ్స్, రోస్, నేమ్స్. ఓకే, సో ఇవి మన ఫ్రేమ్ సెట్ అట్రిబ్యూట్స్ అండి. రైట్, సో ఇలా మనం ఫ్రేమ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు, వర్టికల్, హారిజాంటల్. ఓకే, సో మిక్స్డ్ కూడా అన్నాం కదా. మన మిక్స్డ్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక డాక్యుమెంట్ తీసుకుంటాను. ఓకే, సో ఈ మిక్స్డ్లో ఏం చేయాలంటే ఫస్ట్ మనం రోగా డివైడ్ చేయాలా. ఓకే, సో రోగా డివైడ్ చేయాలి కాబట్టి నేను ఏం చేశానంటే ఫస్ట్ 50-50 చేస్తున్నాను. 50-50, రైట్, 50-50. ఈ 50-50 డివైడ్ చేస్తాను. ఓకే, సో 50-50, రైట్. సో ఇప్పుడు ఈ ఫ్రేమ్ సెట్ని 50-50కి డివైడ్ చేస్తాను. నేను దీన్ని క్లోజ్ చేస్తాను చూడండి, ఫ్రేమ్ సెట్. ఓకే, రైట్. సో ఫ్రేమ్ సెట్ని క్లోజ్ చేశాను. రైట్, సో ఇప్పుడు ఈ మధ్యలో నేను ఏం చేస్తానంటే మళ్ళీ 2 కాలమ్స్ ఇప్పుడు కాలమ్స్ క్రియేట్ చేశాను కదా. అంటే కాలమ్స్ అంటే ఇవి 2, ఈ కాలమ్స్లో మళ్ళీ నేను రోస్ క్రియేట్ చేయొచ్చు. సో అలా ఎలా అంటే సేమ్ ఇదే కాపీ చేస్తాను. ఓకే, చూడండి ఇక్కడ రోస్ అని రాస్తాను. ఓకే, మళ్ళీ ఇంకోసారి ఇక్కడ రోస్ అని రాస్తాం. ఓకే, సో ఇది ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మనం ఈ కింద దానికి వద్దామండి. ఓకే, సో నేనేం చేశాను ఇక్కడ చూడండి, ఇదేమో ఏం చేస్తుంది, ఒక ఆల్రెడీ కాలమ్ని 2 కాలమ్ ఉన్నాయనుకోండి, ఇది డివైడ్ చేస్తుంది పైన కింద. ఓకే, సో ఇదేం చేస్తుంది, ఇటు పక్కకున్న కాలమ్ని మళ్ళీ పైన కింద డివైడ్ చేస్తుంది. రైట్, సో కాలమ్స్ ఫస్ట్ క్రియేట్ చేశాను, కాలమ్స్ ఇటు క్రియేట్ చేశాను, దానిలో పైన కింద ఇలా క్రియేట్ చేశాను. రైట్, సో ఇప్పుడు నాకు కావాల్సిన 4 డాక్యుమెంట్స్ చేసుకుంటాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ 2 డాక్యుమెంట్లు తీసుకున్నాను. రైట్, సో ఈ డాక్యుమెంట్స్. ఓకే, సో మళ్ళీ ఇంకొక డాక్యుమెంట్ ఉంది కదా ఇక్కడ. రైట్, ఇదే కాకుండా మనకి హెడ్ అని ఇంకోటి ఉంది. ఓకే, సో నేను ఏం చేస్తానంటే మళ్ళీ దీన్ని పేస్ట్ హెడ్. ఓకే, హెడ్
సో ఇలా 4 డాక్యుమెంట్స్ ఉన్నాయి, రైట్. ఓకే, ఇప్పుడు ఇది తీసేస్తాను, రైట్. ఓకే, సో ఇప్పుడు చూద్దామా ఒకసారి ఇది ఏంటో. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ ఈ ఫ్రేమ్ సెట్ క్లోజ్ చేశాను కదా. ఓకే, ఇక్కడ ఓపెన్ చేసిన దానికి ఇక్కడ క్లోజ్ చేశాను చూడండి. ఇక్కడ ఓపెన్ చేసిన ఫ్రేమ్ సెట్కి ఇక్కడ క్లోజ్ చేశాను. సో ఇప్పుడు ఏమైంది, ఇది కాలం 2గా డివైడ్ అయిపోయింది. ఓకే, సో సేవ్ చేస్తున్నాను చూడండి, సేవ్, రీఫ్రెష్. చూడండి ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ మనం ఏం చేసాము, కాలం అంటే ఇదొక కాలం ఇదొక కాలం 2గా డివైడ్ చేశాము. ఈ ఫస్ట్ భాగం ఉంది కదా, ఇందులో మళ్ళీ నేను ఏం చేశాను చూడండి, ఫ్రేమ్ సెట్ రోస్ అంటే ఈ కాలంలో 2 రోస్గా డివైడ్ చేశాను. దాంట్లో ఫస్ట్ డాట్ HTML OL, మళ్ళీ ఇటుపక్కగా ఉంది కదా, ఇటుపక్క ఖాళీ ఉంది కదా 50%, ఇటుపక్కకు ఉన్న 50% మళ్ళీ నేను చేశాను, మళ్ళీ దాన్ని 2 రోస్గా డివైడ్ చేశాను చూడండి. దాంట్లో హెడ్, ఫామ్. సో ఇట్లా మనం మిక్స్డ్ కూడా చేసుకోవచ్చు, హారిజాంటల్గా, వర్టికల్గా మరియు మిక్స్డ్గా కూడా చేసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ మనం ఫ్రేమ్ యాట్రిబ్యూట్ చూద్దాం. ఓకే, సో ఇందాక మనం చూసింది ఫ్రేమ్ సెట్. సో ఫ్రేమ్ సెట్లో మనకి నేము, కాల్స్, రోస్ ఉన్నాయి కదా. సో అలాగే ఫ్రేమ్ యాట్రిబ్యూట్స్లో మనం మ్యాక్సిమం వాడేది సోర్సు, నేము. ఓకే, సో నేమ్ అయితే మీకు అర్థమైపోయింది ఉండొచ్చు. సో సోర్స్ అంటే ఏంటంటే ఎక్కడ ఉంది ఆ డాక్యుమెంట్ అనేది, ఎక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అది డెస్క్టాప్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేశానంటే డైరెక్ట్ ఇక్కడ మనకి మళ్ళీ అబ్జల్యూట్ రిఫరెన్స్, రిలేటివ్ రిఫరెన్స్ అని ఇంతకుముందు అన్నాం కదా. ఓకే, సారీ, అబ్జల్యూట్ పాత్, రిలేటివ్ పాత్ అన్నా కదా. సో ఇక్కడ మనకి డెస్క్టాప్ పైన ఉంది కాబట్టి నేను డైరెక్ట్లీ డాక్యుమెంట్ డాట్ HTML, హెడ్ డాట్ HTML, ఫామ్ డాట్ HTML అన్నా. అదే ఇంకెక్కడైనా డ్రైవ్లోనో, సి డ్రైవ్లోనో లేదా ఇంటర్నెట్లో ఉందంటే ఆ పూర్తి URL అనేది కాపీ చేసి పేస్ట్ చేయాలి అక్కడ ఆ సోర్స్కి. సో సోర్స్ ఏం చేస్తుంది, ఎక్కడి నుంచి అయితే నీకు ఆ డాక్యుమెంట్ కావాలనుకున్నావో దాని URL పేజ్ చేస్తే అది అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ ప్రజెంట్ చేస్తాం, రైట్. సో నేమ్ అయితే మనకు తెలుసు. నేమ్ ఎందుకు ఇస్తామంటే మనం ఎప్పుడైనా ఒక ఫ్రేమ్ని ఇంకో ఫ్రేమ్కి లింక్ చేయాలనుకున్నాం అనుకో, ఆ నేమ్ ద్వారా యూజ్ చేసి మనం లింక్ చేస్తాం. ఓకే, రైట్. సో అలాగే మార్జిన్ విడ్త్, మార్జిన్ హైట్. ఓకే ఇందాక నేను మర్చిపోయాను, బార్డర్ చూపించలేదు కదా. ఓకే, అది కూడా చూద్దాం. ఓకే, మార్జిన్ విడ్త్, మార్జిన్ హైట్. సో మార్జిన్ విడ్త్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైడ్కి మీకు కొద్దిగా ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి. ఓకే, లెఫ్ట్ సైడ్ నుంచి అదే రైట్ సైడ్ నుంచి కూడా మీరు కొద్దిగా బార్డర్ ఇవ్వాలనుకున్నాను అనుకో. ఓకే, సో అలాగే మీరు పైన టాప్లో బాటంలో కూడా కొద్దిగా స్పేస్ ఇవ్వాలనుకున్నారు అనుకోండి, అప్పుడు మనం హైట్, మార్జిన్ విడ్త్ అనేది వాడతాం. ఓకే, సో ఒకసారి చూద్దాం ఇది ఎలాగో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మార్జిన్ విడ్త్ 100 అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది చూడండి, ఈ సైడ్కి అనేది జరిగింది. ఓకే, ఇంతకుముందు ఇటు కార్నర్లో ఉంటే ఇప్పుడు ఇది జరిగింది. ఓకే, హైట్ కూడా పైనకి వెళ్ళి కొద్దిగా కిందకి జరిగింది. ఓకే, సో దీని ద్వారా ఏమవుతుందంటే స్క్రోల్ అవ్వచ్చు చూడండి. ఓకే, నేను చూపిస్తాను మీకు ప్రోగ్రామ్ డైరెక్ట్లీ. ఓకే, సో అలాగే మనం ఇంతకుముందు బార్డర్ కూడా అన్నాం కదా, అది కూడా చూద్దాం, రైట్. సో మళ్ళీ మన ప్రోగ్రామ్కి వచ్చాం. సో నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి సేవ్ చేస్తానండి, సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ 3. ఓకే, సో 3 డివైడ్ అయ్యాయి. ఓకే, సో ఇక్కడ హెడ్డింగ్ చేంజ్ చేశాం కదా, ఒక్క నిమిషం. ఓకే, సో ఫస్ట్ ఓకే, సో ఇక్కడ ఏం చేస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భద్రగా కాలేజ్ అని ఉంది, ఇక్కడ కోర్స్ అని ఉంది కదా. సో దీని పక్కకు నేను ఏం చేస్తాను, ఇక్కడ పేస్ట్ చేసి. ఓకే, సో మార్జిన్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 100, మార్జిన్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 30. ఓకే, సో ఇలా నేను ఇస్తున్నాను చూడండి ఏమవుతుందో మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇది ఇక్కడ జరిగింది, ఇది కిందికి జరిగింది. ఓకే, సో స్క్రోల్ కూడా ఇంతకుముందు లేకుండే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మళ్ళీ మార్జిన్ హైట్ అనేది తీసేస్తాను, సేవ్, రిఫ్రెష్. చూడండి ఇక్కడ స్క్రోల్ అనేది పోయింది. ఓకే, సో హైట్ కానీ మార్జిన్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెఫ్ట్ మార్జిన్ ఇవ్వలేదు అనుకోండి. ఓకే, సో అలాగే నేను బార్డర్ కూడా ఇచ్చాను చూడండి, బార్డర్ 10. మీకు ఒకసారి బార్డర్ తీసేస్తాను, 0 పెడతాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. బార్డర్ 0, సేవ్, రిఫ్రెష్. చూడండి బార్డర్ ఎక్కడ కనిపించట్లేదు. ఓకే, బార్డర్ 10 అని పెట్టాను అనుకోండి, చాలా లావుగా కనిపిస్తుంది. అలాగే 5 అనుకోండి, కొద్దిగా చూడండి. ఓకే, సో ఇలా మనం బార్డర్స్ కూడా ఇచ్చుకోవచ్చు, ఫ్రేమ్ సెట్ యాట్రిబ్యూట్ అది. ఓకే, సో అప్పుడు మర్చిపోయాను నేను. ఓకే, సో అలాగే ఫ్రేమ్ యాట్రిబ్యూట్లో మనకి ఇక్కడ సారీ అండి, నేము, ఓకే, సోర్సు, మార్జిన్ విడ్త్, మార్జిన్ హైట్ రాసుకోవచ్చు అండి, రైట్. ఓకే, సో మళ్ళీ ఒకసారి ఫ్రేమ్స్ అంటే ఏంటంటే ఒక బ్రౌజర్ని డివైడ్ చేయడానికి, మల్టిపుల్ సెక్షన్గా డివైడ్ చేయడానికి మనం ఏం వాడతాం, HTML ఫ్రేమ్స్. సో HTML ఫ్రేమ్స్ క్రియేట్ చేయడానికి ఏం కావాలి, ఫ్రేమ్ సెట్. మన ఫ్రేమ్ సెట్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్స్.
ఓకే. సో విండోని ఒక టేబుల్ ఫామ్లో అంటే రోస్ కాలమ్ ఫామ్లో డివైడ్ చేయడానికి మనం ఫ్రేమ్స్, ఓకే. సో ఫ్రేమ్స్ రోస్ కాలమ్స్ ఫామ్లోనే డివైడ్ చేస్తుంది అన్నట్టు. ఓకే. సో ఇది హెచ్టిఎంఎల్ ద్వారా సపోర్ట్ చేయదు. ఓకే. సో మనం ఎలా స్టార్ట్ చేస్తామంటే బాడీ ట్యాగ్ బదులు మనం ఫ్రేమ్ సెట్ వాడతాం. సో ఫ్రేమ్ సెట్ లోపలనే మనం ఫ్రేమ్స్ అనేది రాస్తామండి. ఓకే. సో ఎలా క్రియేట్ చేయాలంటే మనకి ఫ్రేమ్ సెట్ ట్యాగు, ఓకే. సో అందులో మళ్ళీ విండోస్, రోస్, కాలమ్స్. సో ఇక్కడ నేను యాట్రిబ్యూట్లో నేమ్ అని చెప్పాను ఇందాక పొరపాటున. యాక్చువల్గా నేమ్ అనేది మనం ఇక్కడ ఫ్రేమ్ సెట్లో ఫ్రేమ్లో వాడతాం. ఓకే. సో ఫ్రేమ్ సెట్లో కాల్స్, రోస్, బార్డర్, ఓకే. బార్డర్ ఎంత ఇవ్వచ్చుకోవచ్చు, రోస్, కాలమ్స్, మరి వర్టికల్గా డివైడ్ చేయాలంటే, హారిజాంటల్ డివైడ్ చేయాలంటే మనం కాల్స్, రోస్ వాడతాం. సో అలాగే మనకి ఇక్కడ చూడండి వర్టికల్, ఓకే. ఇది హారిజాంటల్, ఓకే. అలాగే మిక్స్డ్. సో ఇలా కూడా చేసుకోవచ్చు. సో అలాగే ఫ్రేమ్ అట్రిబ్యూట్స్ ఏముంటాయంటే సోర్సు, నేమ్, విడ్త్, మార్జిన్ విడ్త్, మార్జిన్ హైట్. సో ఇలా ఇంకా వేరే కూడా ఉంటాయి. సో మ్యాక్సిమం వాడేది ఇవి కాబట్టి నేను చెప్తున్నాను. రైట్. సో చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.